ఇప్పుడు గతుకుల రోడ్లు ఎలా ఉందో, సస్పెన్షన్ ఎలా ఉందో చూద్దాం. గతుకుల రోడ్లు వెళ్ళి హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు దానేశ్వరి హీరో షోరూమ్లో అయితే ఉన్నాం, తాడేపల్లిగూడెంలో. ఇక్కడ హీరో సంబంధించి అన్ని వేరియంట్స్ దొరుకుతాయి. లేటెస్ట్ వెహికల్స్ అలాగే ఎక్సలెంట్ ప్రైస్, అలా ఆటో చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. ఒకసారి మీరు చేయొచ్చు. కొత్తగా వచ్చిన వేరియంట్ ఇది డెస్టినీ 125. హీరో కంపెనీ నుంచి హీరో డెస్టినీ కొత్త వేరియంట్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ వేరియంట్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది కొత్తగా వచ్చిన వేరియంట్ డెస్టినీలోనే. ఇందులో మనకి లేటెస్ట్గా 2 వేరియంట్లు అయితే వచ్చినాయి. ఆ 2 వేరియంట్ గురించి చెప్తాను. అలాగే ఆ పాత డెస్టినీకి ఈ డెస్టినీకి ఆ డిఫరెన్స్ ఏముంది, అలాగే లేడీస్ ఎక్కువ మంది ఈ డెస్టినీ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఈ 2 వెహికల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద బెల్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీ మిస్ అవ్వకుండా వస్తాను. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్, సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి. ఈ దానేశ్వరి హీరో షోరూమ్ నుంచి ఈ 2 వెహికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ అయితే ఈ 2 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. బ్లాక్ కలర్ ఉంది, వైట్ కలర్. బ్లాక్, వైట్, పింక్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి. 2-3 వేరియంట్లు ఉన్నాయి. ఈ మన ఓల్డ్ వేరియంట్ కి కొత్త వేరియంట్ కి, కొత్తగా డెస్టినీకి అయితే ముందు ఎల్ఈడి లైట్ ఉంది. పాత డెస్టినీకి అయితే ఈ టైప్ లో షేప్ అయితే లేదు. ఇప్పుడైతే ఎల్ఈడి లైట్ అయితే ఈ మొత్తం స్విచ్ షేప్లో అయితే ఎలా ఇచ్చాడు. పాత వేరియంట్లో అయితే అంత క్లాస్గా లేదు. ఫుల్ వైట్ షైనింగ్తో ఉంటుంది. ఇలాగ మన గోల్డ్ కోటింగ్తో అయితే ఎలా ఉంటుంది మనకి బండి. పాసింగ్ స్విచ్, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషను, హార్న్ స్విచ్, I3S. ఈ I3S స్విచ్ అంటే మనకి ట్రాఫిక్లో ఎక్కడైనా మన ఇంజన్ ఐడియల్ పొజిషన్లో ఉంటే ఆటోమేటిక్గా I3S స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ ఇంజన్ అయితే ఆఫ్ అయిపోద్ది. సో దీనివల్ల ఏంటంటే మనకి పెట్రోల్ సేవ్ అవుతుంది. I3S సిస్టమ్ దీంట్లో కూడా ఇచ్చాడు. అలాగే వెహికల్ స్టార్ట్ ఇది హై బీమ్, లో బీమ్ స్విచ్, లగేజ్ హుక్, మన మొబైల్ ఛార్జింగ్ పోర్టు, అలాగే USB ఛార్జింగ్ పోర్టు. ఈ 2 పోర్టులు అయితే అంటే పాత డెస్టినీలో అయితే లేదు, కానీ లేటెస్ట్గా వచ్చిన ఈ డెస్టినీలో అయితే USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చాడు. డైరెక్ట్ మీరు ఫోన్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే లగేజ్ హుక్ ఇది వైట్ అండ్ బ్లాక్. ఈ 2 కూడా మంచి షైనింగ్ లుక్లో ఉన్నాయి. అది చాలా వెయిట్లెస్గా ఉన్నాయి. ప్రెజెంట్ అయితే చూడొచ్చు. ఈ బ్లాక్ కలర్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. దీనికి కూడా మొత్తం ఫుల్గా గోల్డ్ కలర్తో అయితే ఇచ్చాడు. ఆ H లోగో చూడొచ్చు. అలాగే మొత్తం ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్, 12 ఛానల్ ABS సిస్టమ్, ఇది బ్రేకింగ్ సిస్టమ్. ఆటోమేటిక్గా మీకు వెనకాల బ్రేక్ పట్టుకుంటే ఫ్రంట్ కూడా ఆపరేట్ అవుద్ది. ఆటోమేటిక్గా బ్రేక్ అయితే ఎక్సలెంట్ కంట్రోల్ అవుద్ది. ABS బ్రేకింగ్ సిస్టమ్ ఈ 2 వెహికల్స్ కూడా. పాత వేరియంట్లో అయితే లేదు, కొత్త వేరియంట్లో అయితే ఇది అప్డేట్ చేశాడు. బ్రేక్ అయితే ఎక్సలెంట్ కంట్రోల్ అవుద్ది. ABS సిస్టమ్ ఉన్న వల్ల మీకు తడి ప్రదేశంలో నడిపించినప్పుడు కూడా బండి అయితే స్కిడ్ అవుతుంది. ఈ బండి సైడ్ వ్యూ అయితే ఈ విధంగా కనపడుతుంది. డెస్టినీ వచ్చి మొత్తం మీరు ఫ్రంట్ నుంచి చూస్తే ఈ విధంగా కనపడుతుంది. షేప్ ఎల్ఈడి బండి సైడ్ ఈ విధంగా కనపడుతుంది. డెస్టినీ లోగో వచ్చి మనకి గోల్డ్ కలర్లో ఉంది. ఎక్స్టెక్ లోగో కూడా చూడొచ్చు. అలాగే ఫుట్ టెస్ట్, అలాగే మన మఫ్లర్ కవర్ మొత్తం స్టీల్ కవర్తో మొత్తం కవర్ చేశాడు. మీకు లాంగ్ లుక్లో చాలా నీట్గా కనపడుతుంది. బండి మీరు ఓవర్ లుక్ బయట చూసినట్లయితే ఈ విధంగా కనపడుతుంది. జెంట్స్ నడిపిస్తున్నట్లయితే ఈ విధంగా కనపడుతుంది. చాలా వెయిట్లెస్ ఉంటుంది. సీట్ అయితే మొత్తం లాంగ్ లెంత్ సీటు, మల్టీ కలర్ సీట్తో వచ్చింది. 3 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు. పిల్లలతోటి తర్వాత ఫ్యామిలీతో వెళ్ళడానికి చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే వెయిట్లెస్ బండి. లేడీస్ అయితే చాలా ఈజీగా తీయొచ్చు బండి. ఏదైనా పార్కింగ్ ప్లేస్లో పెట్టినప్పుడు లేడీస్ మెయిన్ బరువుగా ఉంటే అంటే యాక్టివ్గా వేరే బండి చూసుకున్నట్టు బరువు కనపడుతుంది. ఇప్పుడు నడిపించిన బండి చాలా వెయిట్లెస్, చాలా తక్కువగా ఉంది. మనం ఎక్కడైనా సెంటర్ స్టాండ్ అయ్యొచ్చు, అలాగే సైడ్ స్టాండ్ కూడా వేసుకోవచ్చు. లేడీస్ అయితే నడవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇగ్నిషన్ కీ నుంచి మొత్తం అన్ని ఆపరేట్ చేయొచ్చు ఇక్కడ మనం. అలాగే ఫ్యూల్ ఓపెన్ ఇక్కడ నుంచే చేయొచ్చు. అలాగే మన వెహికల్ లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. ఈ సీట్ లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. అలాగే మనం పెట్రోల్ కూడా, మన పెట్రోల్ ఇక్కడ నుంచి మన పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కీ ఆన్ చేస్తే ఆటోమేటిక్ వెనకాల క్యాప్ ఆన్ అవుతుంది. మన పెట్రోల్ కొట్టించుకోవచ్చు. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ క్యాప్ అయితే చూపిస్తాను. డైరెక్ట్ ఇక్కడ కీ ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అయితే మనకి ఇక్కడ లాక్ అయితే ఓపెన్ అవుద్ది. ఈజీగా మనం బంక్ వెళ్ళి ఇలాగ క్యాప్ ఓపెన్ చేసి ఈజీగా మనం పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. మనకి ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనం బంక్ వెళ్ళిన తర్వాత ఇగ్నిషన్ కీ నుంచి ఆపరేట్ చేసి మొత్తం క్యాప్ ఓపెన్ చేసి మనం ఫిల్ చేసుకోవచ్చు. లాక్ అయితే సీట్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనపడుతుంది. సో డెస్టినీ ఇక్కడ వెలుగుతుంది మనకి. అది BS6 వెహికల్స్కి అయితే ఇక్కడ ఏదైనా వాటర్ అయిన బండి స్టార్ట్ అయినప్పుడు మనం ఇది ఓపెన్ చేసి సర్వీస్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడ ఈ రిపేరబుల్ పర్పస్ ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. సో డెస్టినీ లోగో కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ లాక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ మనకి ఆ వర్క్షాప్లో ఎక్కువ యూజ్ అవుతుంది. దీనికి పని అంతా ఎంత ఉండదు.
మనకి సీటు ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకి టార్చ్ అయితే ఆన్ అవుద్ది. ఇక్కడ మనం నైట్ టైం ఏదైనా లగేజ్ పెట్టుకున్నా తీసుకోవడానికి ఈజీగా 5-6 కేజెస్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. మనకు మెయింటెనెన్స్కి ఈజీగా ఉండడానికి పాత డెస్టినీలో అయితే ఫ్రంట్ ఇక్కడ బ్యాటరీ కవర్తో ఇక్కడ ఉండేది ఫ్రంట్, కానీ ఇప్పుడు మొత్తం మోడల్ చేంజ్ అయింది. లేటెస్ట్ ఎడిషన్లో BS6 ఎడిషన్లో బ్యాటరీ అయితే ఇక్కడ ఇచ్చాడు మొత్తం. అంటే మనం ఈ 2 స్క్రూలు ఓపెన్ చేసి ఈజీగా రిమూవ్ చేసి మన బ్యాటరీ కండిషన్కి చెక్ చేసుకోవడానికి, అలాగే మనకి బ్యాటరీ రిమూవ్ చేసుకోవడానికి, ఎప్పుడైనా స్టార్టింగ్ కంప్లైంట్ వచ్చినా కూడా మనం రిమూవ్ చేసుకోవడానికి సర్వీస్కి ఈజీగా ఉండడానికి ఇక్కడ అయితే ఇచ్చాడు. రియర్ టైల్ ల్యాంప్ అయితే మీకు ఈ విధంగా కనపడుతుంది హెచ్ షేప్లో, ఫుల్లీ LED డిజిటల్ ల్యాంప్ ఇది. అలాగే మీకు హెచ్ లోగో కూడా చూసుకోవచ్చు. హెచ్ లోగో వచ్చి మీకు గోల్డ్ కలర్ షేప్లో ఉంది, గోల్డ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫుల్ షైనింగ్ మొత్తం అంతా గోల్డ్ కలర్ కోటింగ్ ఇది. మీకు రియూర్ అయితే ఈ విధంగా కనపడుతుంది. ముఖ్యంగా మనం ఈ డెస్టినీలో చెప్పుకోవాలి ఈ ఫుల్లీ డిజిటల్ మీటర్ గురించి. ఈ ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే మొత్తం టోటల్గా చేంజ్ చేశాడు. ఇందులో మనకి ఫ్యూల్ ఇండికేషన్ చూడొచ్చు, అలాగే ఇండికేటర్ లెఫ్ట్ అండ్ రైట్, దాంతోపాటు మనకి ఆ ఫ్యూల్ ఇండికేషను, అలాగే RPM మొత్తం అన్నీ కూడా ఇందులో తెలుస్తాయి. అలాగే ఇంకోటి మనం డైరెక్ట్ మొబైల్ కనెక్ట్ చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసి గూగుల్ మ్యాప్ కూడా మనం దీంట్లో చూడొచ్చు. అలాగే i3s కూడా వర్క్ అవుతుంది. i3s అంటే ఆటోమేటిక్గా మనం ట్రాఫిక్లో ఉంటే ఐడియల్గా ఒక 5 నిమిషాలు ఇంజిన్లో ఉంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. ఆ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది. అలాగే ఇందులో ఏం ప్రాబ్లం వచ్చినా ఇందులో మనకు మాల్ ఫంక్షన్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది సర్వీస్ షెడ్యూల్ సంబంధించి. సరికి సింగిల్ సాక్స్ ఆ 5 స్టెప్స్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. పాత వేరియంట్ డెస్టినీలో అయితే ఏముందో సేమ్ అదే సస్పెన్షన్ ఇచ్చాడు. మనకి గోతుకులో వెళ్ళినా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ బండి 125cc BS6 ఇంజను, అలాగే మనకు 10.4 Nmకి HP పవర్కి 10.4 Nm టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఈ బండి మనకి 125cc వచ్చే సెగ్మెంట్లో వచ్చే బండి ఇది. అలాగే దీనికి పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే మనకి ఇంజన్ వేరియంట్తో ఉంటుంది. అలాగే 9 bhp పవర్కి 10.4 Nm టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 5 లీటర్, ఈ పెట్రోల్ ట్యాంక్లో వచ్చి మనకి 5 లీటర్లు పడుతుంది. అలాగే 115 కేజీలు చెప్పాను మీకు, చాలా వెయిట్లెస్ బండి. LED కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ బండిలో మెయిన్గా క్యూ ఫీచర్స్ వచ్చి ఫుల్లీ డిజిటల్ మీటర్, దాంతో ఫుల్లీ LED ల్యాంపు, అలాగే డ్వల్ టోన్ కలర్స్ తోటి రెడ్ కోటింగ్ తోటి లోగో అన్నీ వస్తాయి. అసలు వెయిట్లెస్ బండి. అలాగే ఈ బండి ఎక్స్‌షోరూమ్ ప్రైస్, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఇప్పుడు చెప్తాను. ఈ బండి గ్రాబ్ రైలు వెనకాల ఎవరైనా పర్సన్ కూర్చున్నప్పుడు, చిన్నపిల్లలు కానీ అలాగే పెద్దోళ్ళు ఎవరైనా కూర్చున్నప్పుడు వెనకాల కూర్చుంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ డెస్టినీలో 2 వేరియంట్లు అయితే ఉన్నాయి. ఈ 2 వేరియంట్లు వచ్చి మనకి ఇందులో LX అండ్ VX alloy wheels ఈ 2 వేరియంట్లు ఉన్నాయి ప్రెజెంట్ అయితే. ఈ 2 వేరియంట్లో కలర్స్ అయితే ఉన్నాయి. ఇందులో పింక్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది. అలా మొత్తం ప్యూర్ ఎలా అంటే మనకి 2 మల్టీ కలర్స్ అవుతాయి. దాంతోపాటు గోల్డ్ కోటింగ్తో అయితే ఉంటుంది. లైక్ మనకు రోడ్ మీద వెళ్తుంటే కార్ వెళ్ళినట్టు కనపడుతుంది బండి. ఆ ప్రైస్ గురించి కూడా చెప్తాను. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎంత. శ్రీ దానేశ్వర్ హీరో షోరూమ్ ఇంకా సేల్స్ నుంచి పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ 1,25,000 అండి ఫైనల్. ఆఫర్లో డిస్కౌంట్ అయిపోగా 1,21,000 పడుతుందండి. 1,25,000 అని చెప్తున్నారు. అలాగే ఇంక రేట్ గురించి మీకు క్లారిటీ కావాలంటే మీకు దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి రావచ్చు. అలాగే తాడేపల్లి కూడా దానేశ్వర్కి. ఇది కొత్తగా లాంచ్ చేశారు. ఒక 1 year 2 years అవుతుందా? 2 years అవుతుంది. దగ్గరలో ఉన్న దగ్గరలో ఉన్న హీరో షోరూమ్ కంటే చాలా పెద్ద షోరూమ్ ఇది. మీరు చుట్టుపక్కల షోరూంలో రేట్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి రేట్ ఎంక్వైరీ చేసుకోండి. నేను ఆల్రెడీ 2-3 చోట్ల ఎంక్వైరీ చేస్తున్నాను. ఇక్కడికి మనకు ఒక 5,000 అయితే వేరియేషన్ అయితే ఉంది. మీరు వచ్చి ఇంకా ప్రైస్ విషయంలో ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వచ్చి ఇక్కడ సేల్స్ పర్సన్ కలవచ్చు, అలాగే మీ షోరూమ్కి వచ్చి కలవచ్చు. అలాగే ఇప్పుడు మీకు ఆన్ రైడింగ్ చేసి ఇప్పుడు మీకు రన్నింగ్ కండిషన్లో ఎలా ఉంది ఒకసారి ఇప్పుడు చూపిస్తాను మీకు. అలాగే మీలో ఎవరైనా ఈ డెస్టినీ వాడుతున్నట్లయితే ఈ డెస్టినీ సంబంధించి పూర్తి వివరాలు మీద కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలా కామెంట్ సెక్షన్లో రాసినట్లయితే మీ ఫీడ్బ్యాక్, ఎటువంటి ఫీడ్బ్యాక్ అయినా, బండి ఎలా ఉంది, 1 లీటర్కి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, రేట్ ఎంత తీసుకున్నారు, ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఈ వివరాలన్నీ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ బండి గురించి ఫీడ్బ్యాక్ మొత్తం కింద మీరు కామెంట్ సెక్షన్లో రాసినట్లయితే హీరో కంపెనీ తెలుస్తుంది. అలాగే ఈ బండి ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. తెలుస్తుంది, కంపెనీ కూడా తెలిసే అవకాశం ఉంది. మీరు ఎవరైనా పాత డెస్టినీ వాడుతున్నా, కొత్త డెస్టినీ వాడుతున్నా, ఆ డెస్టినీకి ఈ డెస్టినీకి ఏం డిఫరెన్స్ ఉంది, అలాగే మీకు రన్నింగ్ కండిషన్లో మీరు ఇంట్లో ఎవరు వాడుతున్నారు, లేడీస్ వాడుతున్నారా లేదా జెంట్స్ వాడుతున్నారు, కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఎంత రేటు తీసుకున్నారు మొత్తం వివరాలని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఎస్, ఇప్పుడు ఈ రన్నింగ్ కండిషన్లో అంటే ఇది సిమెంట్ రోడ్లో అయితే మనకి సస్పెన్షన్ అంత క్లియర్గా తెలిగిపోవచ్చు. కానీ సో గతుకుల రోడ్లో కూడా ఒకసారి నడిపిస్తా. అంటే ఈ షోరూమ్ బండి కదా, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే లాంగ్ వెళ్ళడానికి లేదు. నెక్స్ట్ టైం ఎవరైనా కొత్తగా వెహికల్ తీసుకుంటే ఆ వెహికల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటా. ప్రెజెంట్ అయితే ఇది కొత్త బండి కాబట్టి మనకి చాలా స్మూత్గా ఉంది, సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇందులో మనకి ఫుల్లీ డిజిటల్ మీటరు ఉండడం వల్ల తర్వాత ఇంకోటి కంఫర్ట్గా అయితే ఉంది. అలాగే మీలో ఎవరైనా ఈ డెస్టినీ ఎవరైనా తీసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా రాయండి. రాసి ఫీడ్బ్యాక్ అనేది తప్పనిసరిగా తెలియజేయండి. ఒకవేళ పర్సన్ అయితే ఎక్కాడు, పెట్రోల్ ఉంది కదా తమ్ముడు ఇందులో.
ఇప్పుడు గతుకుల రోడ్లు ఎలా ఉందో, సస్పెన్షన్ ఎలా ఉందో చూద్దాం. గతుకుల రోడ్లు వెళ్ళి అలాగే ఈ బండి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి ఇంకా క్లారిటీ కావాలంటే మీ దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి అయితే రావచ్చు. ఇంకా రేటు సంబంధించి ఇంకా మాకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ గతుకుల రోడ్లో నడిపిస్తుంది. గతుకుల రోడ్లో నడిపితే దీని సంగతి ఏంటో తెలుస్తుంది సస్పెన్షను. సో సస్పెన్షన్ అయితే బాగానే ఉంది. మరి ఇప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ కాబట్టి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే టెలిస్కోపిక్ అయితే మెయింటెనెన్స్ తక్కువ, అలాగే హైడ్రాలిక్ షాకప్ జాకర్స్తో ఉంటాయి కాబట్టి సస్పెన్షన్ బాగుంటుంది. లేడీస్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బండి ఇది. జెంట్స్ కంటే జెంట్స్ కూడా నడిపించవచ్చు. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఈ స్కూటర్ తీసుకుని అంటే ఎక్కువ మనకి మార్కెట్కి వెళ్ళడానికి కానీ అలాగే ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఎక్కువ జెంట్స్ కూడా స్కూటర్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో లైక్ ఏంటంటే ఇది రోడ్డు మీద నడిపిస్తున్నాడు ఒక కారు వెళ్తున్న లుక్ అయితే కనపడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడైతే మనకి మల్టీ కార్స్ ఎలా అయితే వచ్చేసినాయో ఆ కార్ టైప్ డిజైన్ కూడా ఈ స్కూటీలో ఇచ్చాడు. అందుకని ఎక్కువ మంది లేడీస్ ఈ డెస్టినీని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో గతుకుల రోడ్లు వెళ్ళేది. గతుకుల రోడ్లో కూడా సస్పెన్షన్ అయితే బాగుంది. సో ఇదేంటంటే మనకి గతుకుల రోడ్లు వెళ్తేనే ఖచ్చితంగా ఏంటనేది అర్థమవుతుంది. కలర్లు అయితే 3-4 కలర్లు అయితే వచ్చినాయి. ఇందులో ఇప్పుడు మనకి పింక్ ఉందండి. పింకు, వైట్, బ్లాక్. ప్రజెంట్ అయితే పింకు, వైట్, బ్లాక్ అయితే ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి కలర్స్. సో ఇంకా కలర్స్ కావాలంటే మనకి కస్టమైజ్ కలర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ దానేశ్వరి హీరో షోరూము రివ్యూ చేయడానికి అయితే ఇచ్చారు బండి. మీరు తాడేపల్లిగూడెం సరౌండింగ్స్లో ఉంటే ఒకసారి ఈ డెస్టినీ గురించి మీరు ఇంకా ఫుల్ క్లారిటీ అంటే రేట్ విషయంలో ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. సబ్స్క్రైబ్ మంది రావాలి. అది కదండి ఏంటి అదే సబ్స్క్రైబ్ సర్ప్రైజ్.